హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. నేను మీకు ఈరోజు హాఫ్ బేస్ పర్ల్స్తో 2 స్టడ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, హెక్సాగాన్, పెంటాగాన్, ఆక్టాగాన్ నేర్చుకున్నాం కదండి. అది నంబర్ ఆఫ్ షేప్స్ అన్నమాట, నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ షేప్స్. అందులో నుంచి నేను హెక్సాగాన్ తీసుకున్నాను, అంటే 6 సైడ్స్ ఆఫ్ షేప్ అన్నమాట. ఈ షేప్తో నేను ఒక స్టడ్ చేశానండి. ఫస్ట్ ముందుగా క్యాన్వాస్ పేపర్, ఫెవికాల్, హాఫ్ బేస్ స్మాల్ సైజ్ పర్ల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకోవాలండి. ఇది మొత్తం డ్రై అవ్వడానికి 1 గంట పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి క్యాన్వాస్ పేపర్ థిక్గా ఉంటుంది కాబట్టి 1 అవర్ అలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు హెక్సాగాన్ అంటే 6 షేప్ వచ్చేటట్టుగా, 6 సైడ్స్ షేప్ వచ్చేటట్టుగా హాఫ్ బేస్ పర్ల్స్ సెట్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు 6 సైడ్స్ పర్ల్స్ అరేంజ్ చేసినాక ఫెవికాల్ తడిగా ఉన్నప్పుడే షేప్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. కార్నర్స్, ఎడ్జెస్ అన్నీ కరెక్ట్ షేప్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. మొత్తం సెట్ అయినాక డ్రై అయిన తర్వాతనే క్యాన్వాస్ పేపర్ కట్ చేయాలి. అప్పుడైతే మనకి అవుట్పుట్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇలా ఫైనల్ ఇయర్ స్టడ్ ఇలా ఉంది. నేను వేసుకుని ఆ పిక్ తీసుకున్నానండి. ఇదిగుండి ఆ పిక్. ఇప్పుడు సెకండ్ స్టడ్ ఎలా చేశానో చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ తీసుకోండి, ఫెవికాల్ పెట్టి హాఫ్ బేస్ మీడియం సైజ్ పర్ల్ తీసుకున్నాను. దానికి చుట్టూరుగా స్టోన్ చైన్ ప్లేస్ చేశానండి. స్టోన్ చైన్ రౌండ్గా వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి. మొత్తం డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మీడియం సైజ్ పర్ల్స్ రౌండ్గా ప్లేస్ చేస్తూ ఉండాలండి చూపించిన విధంగా. ఒక ఫ్లవర్ లాగా వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని డ్రై అవ్వనివ్వాలండి కంప్లీట్గా. డ్రై అయిన తర్వాత కింద గ్లూ పెట్టి ఇలా హ్యాంగింగ్స్ లాగా 3 లేయర్స్ హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవాలండి. ఈ 3 లేయర్స్ కూడా అప్ అండ్ డౌన్ లెక్క ఉండాలి, అంటే చిన్న పెద్ద లెక్క కట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఈ విధంగా. కింద క్యాన్వాస్ పేపర్ బేస్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా ప్లేస్ చేయాలండి. ఇది మొత్తం డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత కింద లాస్ట్ స్టోన్ మీద పర్ల్ స్టిక్ చేయాలండి చూపించిన విధంగా. ఫస్ట్ ఒకటి స్టిక్ చేసి ఆ తర్వాత రెండవది స్టిక్ చేయండి, లేకపోతే ఒకటికి ఇంకోటి అంటుకుంటుంది. ఇప్పుడు నేను మిడిల్ వన్ స్టిక్ చేస్తున్నానండి. ఇది టోటల్గా డ్రై అయినాకనే క్యాన్వాస్ పేపర్ నీట్గా కట్ చేసుకోండి, సో దట్ మనకి అవుట్పుట్ అంతా క్లియర్గా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. వెనకాల గోల్డెన్ కలర్తో పాలిష్ చేయాలండి. బ్రష్ తీసుకొని నేను నా లాస్ట్ వీడియోలో చూపించాను. వీటికి కూడా నేను అలాగనే బ్రష్ చేసి మీకు చూపిస్తానండి. అవుట్పుట్ ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా వేసుకోవచ్చు డైలీ వేర్గా. చూడండి, ఇప్పుడు వెనకాల నేను గోల్డెన్ ఫినిషింగ్ ఎలా ఇచ్చాను. బయటకున్న వాటి లెక్కనే ఉన్నాయి కదండి. మనమే సొంతంగా చేసుకున్నామనేసి ఎవరు నమ్మరు చూసిన వాళ్ళు. ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత బాగుందనేసి కాంప్లిమెంట్ ఇస్తారు మనకి. నేను వేసుకుని చూపించాను కదండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి. బెల్ ఐకాన్కి హిట్ చేయండి. ఇలానే మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇన్నోవేటివ్ థాట్స్తో కొత్త డిజైన్స్ చేస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు అందరికీ.